హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈరోజు మనము అమ్మవారిని పూజించడం వల్ల లాభం ఏమిటి, అసలు ఆవిడ అంటే అమ్మవారి రూపంలోని వివిధ ప్రాంతాలలోని గ్రామ దేవతగా ఉండడము, అసలు ఎందుకు ఆవిడ గ్రామ దేవత అయింది, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మనము భగవంతునికి అసలు రూపమే లేదు అని చెప్తున్నాం, మళ్ళీ భగవంతుడిని స్త్రీ రూపంగా అంటున్నాం, అలాగే పురుష రూపుడుగా అంటున్నాం. అంటే ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, విష్ణువు, కృష్ణుడు, ఇలా వివిధ రకాలైనటువంటి పేర్లతోని పురుష రూపంలోని పూజ చేస్తున్నాము, పూజిస్తున్నాము, స్మరిస్తున్నాము. అలాగే అమ్మవారిని భవానీ అని, దుర్గా అని, లలిత అని, అలాగే పోచమ్మ, ఎల్లమ్మ, ఇలాగా వివిధ రకాలైనటువంటి పేర్లతోని అమ్మవారిగాను ఇలా పూజిస్తూ ఉంటున్నాం. అయితే భగవంతుడికి రూపమే లేదన్నప్పుడు మళ్ళీ స్త్రీ రూపంగా ఎలాగ పూజింపబడుతున్నాడు, పురుష రూపంగా ఎలా పూజించబడుతున్నాడు, అసలు స్త్రీ రూపంగా పూజించడం వల్ల లభించేటువంటిది ఏమిటి, ప్రాధాన్యత అంటే స్త్రీ రూపంగానే ఎందుకు పూజింపబడుతున్నారు, పురుష రూపం కంట స్త్రీ రూపంగా పూజిస్తే త్వరగా భగవత్ కృపకి పాత్రులవుతారు అనేటువంటి ఒక వాక్కు నానుడు కూడా ఉంది. ఇది ఎందుకు అనేటువంటి విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు శాస్త్రం మనకి తెలియపరిచింది, పుం రూపంబా స్మరేత్ దేవీం స్త్రీ రూపంబా విచింత్యయ అనగాం నిష్కళంకాం సచ్చిదానంద రూపం. అంటే పురుష రూపంలో అయినప్పటికీ కూడా అదే దైవం, స్త్రీ రూపంలో అయినా కూడా అదే దైవం, నపుంసక అంటే అర్ధనారీశ్వరుడు అని మనం చెప్పవచ్చు. దైవం, దేవి, దేవుడు ఇద్దరూ కూడా సగభాగమయ్యి ఇరువురు కూడా అర్ధనారీశ్వర అవతారంలోని దర్శనం, నపుంసక అవతారం అంటూ ఉంటారు చూడండి. అలా అయినా కూడా అదే భగవంతుడు. అలాగే అనఘాం నిష్కలంకాం సచ్చిదానంద రూపం. అసలు భగవంతుని రూపం ఏమిటి అంటే సచ్చిదానంద రూపం. సత్ చిత్ ఆనందం. సత్ అంటే సత్యము, చిత్ అంటే మన హృదయ కోశములోని ఉండేటువంటి ఆ చిత్తము, ఆనందం పరమానందం. మనకి మహానుభావులు త్యాగరాజుల వారు కావచ్చు, అన్నమయ్య కావచ్చు, ఎందరో మహానుభావులు ఈ ఆనందాన్ని వర్ణిస్తూ, భగవత్ తత్వాన్ని వర్ణిస్తూ మనకి ఎంతగానో చెప్పారు. అంటే భగవంతుని యొక్క స్వరూపం ఏమిటయ్యా అంటే సత్యము, ఆనందము. మరి అలాంటప్పుడు ఇక అమ్మవారేంటి, అయ్యవారేమిటి అంటే పరిస్థితులని బట్టి, కాలమాన పరిస్థితులని బట్టి, అవసరాన్ని బట్టి భగవంతుడు రూపం దాల్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారాన్ని దాల్చి భువికి వచ్చి ఉద్ధరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్త్రీ రూపం, పురుష రూపం అంటున్నాం, ఉన్నది ఒకటే అంటున్నాము, మళ్ళీ స్త్రీ రూపం, పురుష రూపం అంటున్నాం. స్త్రీ అంటే శక్తి, ప్రకృతి అని కూడా మనం చెప్పచ్చు. ప్రకృతి పురుషుడు అన్నాం. అంటే ప్రకృతి, ఈ యొక్క దేహం, ఈ ఉపాధి, బయటకి కనిపించేటువంటిది, ఈ యొక్క ఉపాధి అంతా కూడా ఫిజికల్ అపియరెన్స్ అంటాం చూడండి, అది పురుషుడు అని అనొచ్చు. అంటే స్త్రీలు పురుషులు అని మనం అంటున్నాం. మన సహజ సిద్ధమైనటువంటి జీవితంలోని స్త్రీలను వేరుగా అమ్మాయిలు అంటాము, అబ్బాయిలు అంటున్నాం, స్త్రీలను వేరుగా, పురుషుల్ని వేరుగా అంటున్నాం మనం. కానీ ప్రతి పురుషుడు ఒక స్త్రీ, ప్రతి స్త్రీలోని ఒక పురుషుడు. ఇదే వాస్తవం. అంటే పురుషుడు వేరు, స్త్రీ వేరు కాదు, స్త్రీ వేరు, పురుషుడు వేరు కాదు.
ప్రతి పురుషుడిలోని స్త్రీ ఉంది, ప్రతి స్త్రీలోని కూడా పురుషుడు ఉన్నాడు. ఇది ఎలాగా అంటే ఎప్పుడైతే ఈ భౌతికంగా కనిపించేటువంటి ఈ దేహం ఉందో అది పురుషుడు. అంతర్గతమైనటువంటి ఆ శక్తి, ఆ ప్రకృతి ఏదైతే ఉందో అది స్త్రీ. కేవలము దేహాన్ని చూసి వీళ్ళ అమ్మాయిలు స్త్రీలు అని మనం అంటున్నాం, కానీ దేహం ఎప్పుడైతే ఉందో అది పురుషుడు. అందుకనే పురుష ప్రయత్నం లేనిదే ఏమీ ఉపయోగం లేదు అంటారు. ఎంత దేవుడు కరుణించినా పురుష ప్రయత్నం ఉండాలి అంటారు. అంటే మానవుడుగా జనించి పాంచభౌతికమైనటువంటి మన ఈ దేహాన్ని దాల్చినప్పుడు మన ప్రయత్నం అనేటువంటిది అంతర్గతంగా వచ్చేటువంటి, అంటే సాధనలతోనే ఉండేటప్పుడు అంతర్గతంగా ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అంతర్గతంగా భగవత్ శక్తి అనేటువంటిది లోపల నుంచి ప్రేరణ మనకి ఒక దారి చూపిస్తూ ఉంటుంది. దారి లోపల నుంచి మనకి వచ్చిన తర్వాత ఆ దారిలో మనం నడిచినప్పుడు మాత్రమే గమ్యం వస్తుంది. మనము దారిలోని నడవకుండా, అంటే పురుష ప్రయత్నం అనేటువంటిది చెయ్యకుండా కేవలము దారి చూపించింది అని కనిపిస్తోంది అని ఇలా మనం కూర్చున్నంత మాత్రాన మన గమ్యాన్ని చేరలేం. అదే భగవత్ శక్తి, అదే అమ్మవారు. ఏదైతే అంతర్గతంగా ఉండి ఆ యొక్క పరమాత్మ స్వరూపం, శక్తి స్వరూపం, మన యొక్క ఉనికి మనుగడకి ఉపయోగపడేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అదే అమ్మవారు. ఎలాగైతే ప్రతి ఇంటిలోని కూడా ఏ ఇంటికైనా చూడండి ఒక కుటుంబం అనేటువంటిది ఉంది అంటే ఆ కుటుంబంలోని తల్లి తండ్రి. ఇక్కడ చూడండి చెప్పేటప్పుడు కూడా అమ్మకి అంటే స్త్రీకే మొదలుగా చెప్తారు. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు అంటున్నాం మనం, లక్ష్మీనారాయణులు. అలాగే ఇక్కడ తల్లి తండ్రి అన్నారు. తండ్రి తల్లి అనట్లేదు మనం. తల్లి లేనిదే ఏదీ లేదు. అమ్మే ఈ జగత్తంతటికి కూడా మూలము. ప్రతి జీవి తల్లి యొక్క గర్భం నుంచి జనించాల్సినటువంటిదే. ఎంతటి వాడైనప్పటికీ కూడా తల్లి యొక్క గర్భం నుంచే జనించాలి. అందుకే ఆ యొక్క తల్లి అంత శక్తివంతురాలు. అలాగే ఆ తల్లి యొక్క శక్తి అనేది ఎప్పుడైతే మనం క్షీణిస్తుందో మనలో శక్తిహీనులుగా తయారవుతారు. తల్లి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం ఉండి ఆ శక్తి ఉన్నప్పుడే మనము శక్తివంతులుగా ఉంటాం. అసలు ఎందుకు తల్లికి అమ్మవారిగా ఎందుకు మనం అంత ప్రాధాన్యత ఇస్తాము, అమ్మవారిగా ఎందుకు మనం పూజిస్తున్నాము అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ప్రకృతి లేనిదే పురుషుడు లేడు. ప్రకృతితో మైమైకమైనప్పుడే ప్రకృతి పురుషుడు అన్నారు. అక్కడ కూడా చెప్పడం ప్రకృతి పురుషుడు. శక్తి లేనిదే జీవుడు శక్తిహీనుడే అవుతాడు, ఎందుకు పనికిరాడు. శక్తితోనే సర్వం. అలాగే ఈ జగత్తు సృష్టించబడినటువంటిదే ఆ తల్లి యొక్క శక్తి. మన యొక్క ఓంకారంలో ఓంకార శబ్దానికే అసలు మూలమైనటువంటి ఓంకారం అమ్మ స్వరూపము. ఎంతోమంది ఈ రోజుల్లోని ఎన్నో రీసెర్చ్లు చేశారు. ఈ యొక్క ఓంకారం పలికేటప్పుడు ఆ ధ్వని వచ్చేటప్పుడు, మనం ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు దాని ద్వారా ఆ యొక్క అమ్మ రూపం శ్రీచక్రం కూడా ఏర్పాటు అవుతుందిట. అంటే మనం పలికేటువంటి ఆ ఓం అనే దాంట్లో తల్లి ఇమిడీకృతమై ఉంది. ఆ శక్తి అనేటువంటిది ఇమిడి. అయితే ఈ ఓంకారం యొక్క మిళితం ఏమిటి? అకార ఉకార మకార. అకారము ఉకారము మకారం అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురుని కలిపితే ముగ్గురు కాక అతీతంగా ముగ్గురు కూడా ఉన్నటువంటిది ఎక్కడయ్యా అంటే అది ఓంకారంలోనే, అది అమ్మలోనే. అమ్మ నుంచే సృష్టించబడ్డారు వీరు సైతం. అందువల్ల మనందరము కూడా అసలు ఈవిడ ఏమిటి, అమ్మ శక్తి ఏమిటి అనేటువంటిది మనము రాబోయే ఎపిసోడ్లో
ఇంకా కూడా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.